నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చి మీరు తమ్మునెళ్ళే చూసే ఉంటారు కదా, స్టాక్ మార్కెట్లో స్ప్లిట్ అనే పదం ఎప్పుడు వింటూ ఉంటారు. ఈరోజు స్ప్లిట్ అంటే ఏమిటి, అలాగే కంపెనీ వారు స్టాక్ను ఎందుకు విభజిస్తారు, అలాగే బోనస్ అంటే ఏమిటి, బోనస్ ఇష్యూ అంటే ఏమిటి, ఈ బోనస్ వల్ల అసలు ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా స్టాక్ స్ప్లిట్ అంటే ఏమిటో తెలుసుకుందాము. శ్యామ్ అనే ఒక వ్యక్తి ఏ అనే కంపెనీ నుండి ఒక 100 షేర్లు, ఆ షేరు ధర 300 ఉండగా కొన్నాడు అనుకుందాం. అంటే పెట్టుబడి ఎంత పెట్టాడు, ఇన్వెస్ట్మెంట్ 30,000 పెట్టినట్టు లెక్క అనమాట. అయితే ఇప్పుడు అతనికి ఏ అనే కంపెనీ స్ప్లిట్ చేస్తుంది తమ స్టాక్నని అతనికి న్యూస్ ద్వారా తెలిసింది. అప్పుడు అతను తనకు తెలిసిన అడ్వైజర్స్, అనుభవజ్ఞులు ఉంటారు కదా స్టాక్ మార్కెట్లో, వాళ్ళని వెళ్ళి అడిగాడనమాట. అప్పుడు అతను ఇలా చెప్పాడు, ఎలా నేను చెప్పినట్టు చక్కగా అర్థం చేసుకోండి, ఓకేనా? అయితే ఆ అనుభవజ్ఞుడైన ఇన్వెస్టరు శ్యామ్కి ఇలా చెప్పాడనమాట. ఏమని? ఏ అనే కంపెనీ తమ ప్రస్తుత షేర్ హోల్డర్స్ వాటాలను పెంచడం ద్వారా వారి యొక్క వాటాల సంఖ్యను కంపెనీలో పెంచుకోవడానికి నిర్ణయించారని చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? అయితే ఎగ్జాంపుల్కి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, శ్యాము ఎన్ని షేర్లు కొన్నాడు? ఏ అనే కంపెనీలో 100 షేర్లు కొన్నాడు. ఎంతకు కొన్నాడు? 300 రూపాయలకి కొన్నాడు అనమాట. కంపెనీ ఎంత అనౌన్స్ చేసింది? బోనస్ 1:1 అని చెప్పింది. అంటే ఒక షేర్కి ఒక షేరు. అంటే అతను 300 రూపాయలకి షేర్ ధర ఉన్నప్పుడు కొన్నాడు. ఎన్ని కొన్నాడు? 100 షేర్లు. ఒకటి కంటే ఒకటంటే ఇప్పుడు ఎంత అయింది? శ్యామ్కి 200 షేర్లు వస్తాయి. అయితే ఇక్కడ స్ప్లిట్ అంటే అర్థం చేసుకోవాలి. స్ప్లిట్ అన్నప్పుడు ఈ షేర్లు అయితే పెరిగినాయి, అంటే 100 షేర్లకు 100 వచ్చినాయి, 200 షేర్లు. కానీ ఇతను కొనిన ధర 300, అది మధ్యగా తెగిపోతుంది అనమాట. 1:1 అన్నారు కదా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న షేరు ధర 300ని 2 చేత విభజించాలన్నమాట. విభజిస్తే ఎంత అయింది? 2 చేత విభజిస్తే అంటే 1:1 అన్నారు కాబట్టి ఇప్పుడు ఎంత అయింది? 150 రూపీస్ అయిందనమాట. 150 రూపీస్ అంటే ఇక్కడ చూడండి, శ్యాముది బాగా అర్థం చేసుకోండి. శ్యామ్ 100 షేర్లకు 100 వచ్చినాయి, అంటే ఇక్కడ 200 షేర్లు అయినాయి. అతను ఎంత పెట్టుబడి పెట్టాడు? 30,000 పెట్టుబడి పెట్టాడు. కానీ ఈ 30,000 పెట్టుబడి ధర మాత్రం తగ్గదు, అలాగే ఉంటుంది. మనం ఎంత పెట్టుబడి పెట్టామో అంతే ఉంటుంది. కానీ షేర్ ధర 150 రూపీస్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా స్ప్లిట్ అంటే ఏమిటో? స్ప్లిట్ అంటే అదనమాట. మనం ప్రస్తుతం ఉన్న ధరని 2తో భాగించేస్తే అది సకానికి తెగిపోద్ది. 1:1 అంటే ఇప్పుడు శ్యామ్ ఇవి 200 షేర్లుగా ఉన్నాయి, అలాగే పెట్టుబడి ఎంత పెట్టాడో అంత అలాగే ఉంది. కానీ షేర్ ధర మాత్రం సగానికి తెగిపోయింది. ఇప్పుడు అసలు ఈ స్టాక్ని ఎందుకు విభజిస్తారో మనం ఇప్పుడు చూద్దాము. ఒకటి, కంపెనీ వారు ఈ స్టాక్ని ఎందుకు విభజిస్తారు? ఎందుకంటే మొదటిది వచ్చి స్టాక్ ఎక్కువ ధర ఉన్నప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ అందుబాటులోకి తీసుకురావటానికి, అంటే షేర్ ధరని అందుబాటులోకి తీసుకొచ్చి వారు కూడా వాళ్ళ కంపెనీలో వాటాలను కొనే విధంగా చూస్తారనమాట. రెండవది వచ్చి ఆ షేర్ ధర ఎంత తక్కువగా ఉంటే అంత లిక్విడ్గా జరుగుతుందన్నమాట. అంటే లిక్విడ్ అంటే కొనుగోలు విక్రయాలు బాగా జరుగుతాయి. ఎప్పుడైతే ఈ సెల్లర్స్ బయర్స్ ఎక్కువగా ఉంటారో ఆ స్టాకు ధర ఇంకా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా స్టాక్ స్ప్లిట్ ఎందుకు చేస్తారో? అయితే నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇప్పుడు మనం బోనస్ అంటే ఏమిటో తెలుసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే కంపెనీ దాని యొక్క టర్నోవర్ చాలా లాభదాయకరంగా ఉన్నా సరే వాళ్ళు లిక్విడిటీ ఫండ్స్ కొరత వల్ల షేర్ హోల్డర్స్కి నగదు రూపంలో డివిడెండ్లు చెల్లించలేని పరిస్థితిలో
ఉన్నారన్నమాట. అలాంటి సందర్భాలలో ఆ కంపెనీ డివిడెండ్లను నగదు రూపంలో చెల్లించడానికి బదులుగా బోనస్లను ప్రస్తుత షేర్ హోల్డర్స్కు జారీ చేయటం జరుగుతుందన్నమాట. అయితే ఈ కంపెనీలకి అత్యధికంగా డివిడెండ్లు చెల్లింపు పంపిణీ పన్ను అని ఉంటుంది, అంటే ట్యాక్స్ అనమాట. ఆ ట్యాక్స్లను నివారించడానికి ఇదొక అమలు చేయబడే వ్యూహం అని చెప్పాలన్నమాట. ఇలా ఆ కంపెనీ బోనస్లు జారీ చేసినప్పుడు ఆ కంపెనీలో వచ్చే డివిడెండ్ రూపంలో వచ్చే లాభాలు ఆ షేర్ యొక్క క్యాపిటలైజేషన్గా మార్చబడతాయి అన్నమాట. అయితే ఈ బోనస్ షేర్లకు ఎవరు అర్హులు? కంపెనీ షేర్స్ కొని అంతకు ముందు నుంచి కూడా ఉన్న షేర్ హోల్డర్స్ అర్హులవుతారు. అలాగే రికార్డ్ డేటుకి ముందు ఉన్న, అంటే రికార్డ్ డేటు ఒక 6వ తారీఖు 7వ తారీఖు అనుకుందాం, అనౌన్స్ చేసిన దానికి ముందు ఒక్కరోజు ముందు కొన్నా సరే ఈ బోనస్ షేర్లకు అర్హులు అవుతారనమాట. బోనస్ షేర్స్ ఇష్యూ చేయటం వల్ల ప్రయోజనాలు అనమాట. ఒకటి వచ్చి ఆ కంపెనీలో లిక్విడిటీ మెరుగవుతుంది అనమాట. అంటే బాగా ట్రేడింగ్ యాక్టివ్గా ఉంటుంది. ఆ కంపెనీలో లిక్విడిటీ మరింత మెరుగుపడుతుంది. అలాగే ట్రేడింగ్ యాక్టివ్గా జరుగుతుంది. రెండవది వచ్చి ఇన్వెస్టర్స్ ఉన్నాం కదా, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఆ కంపెనీ పొందుతుంది. అలాగే ఆ కంపెనీ ఆరోగ్యంగా ముందుకు వెళుతుంది అనమాట. మూడవది వచ్చి ధర తగ్గడం వల్ల స్మాల్ ఇన్వెస్టర్స్ని ఇంకా ఆకర్షిస్తుంది. ఇంకా అందరు కూడా కొనుక్కోవడానికి అందుబాటులోకి ఆ స్టాక్ను తీసుకొస్తుంది అనమాట. అయితే ఎప్పటికప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ గురించి మీరు న్యూస్ చూసుకుంటా ఉండాలి. ఎప్పుడు బోనస్లు ఇస్తున్నారు, ఎప్పుడు డివిడెండ్స్ ఇస్తున్నారు, ఎప్పుడు స్టాక్ స్ప్లిట్ అవుతుంది, ఇంకా తర్వాత అందులో ఏమైనా ఇంకా ఆర్డర్స్ వచ్చినాయా అని ఇలాంటివన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు న్యూస్ చూసుకుంటూ, చాలామంది అడుగుతున్నారు కదా మీరు ఎక్కడ చూస్తారని. ఎక్కడా చూడవసరం లేదు. చక్కగా మీరు గూగుల్లో మీ యొక్క స్టాక్ని లేటెస్ట్ న్యూస్ అని కొట్టుకుంటే చక్కగా వాటి గురించి న్యూస్ వస్తూ ఉంటుంది. అలాగే investment.com ఒకటి, తర్వాత మనీ కంట్రోల్ అనేది, ఇట్లాంటివి కొన్ని యాప్స్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం బోనస్ల గురించి మాట్లాడుకున్నాం కదా. రీసెంట్గా గుజరాత్ టూల్ రూము 5:1 బోనస్గా ఇష్యూ చేస్తుంది. అంటే ఆ న్యూస్ వచ్చింది. అయితే రికార్డ్ తేదీకి వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ బోర్డు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీటింగు జనవరి 6వ తారీఖున, అంటే రేపు సోమవారం పెడుతున్నారనమాట. ఆ మీటింగ్లో ఏం జరుగుతుందో అది మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు మీకు బోనస్ల గురించి అదే స్టాక్ స్ప్లిట్ గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకెవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.